అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వీరనారాయణ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో చిక్కమంగళూరు జిల్లా బేలవాడి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం హోయాసల సామ్రాజ్యం పాలనలో నిర్మించబడింది. ఏకచక్ర నగరంగా పురాణానికి తెలిసిన బేలవాడి మహాభారతంలో పేర్కొన్న ప్రదేశం. ఇక్కడ పాండవ యువరాజు భీముడు బకాసుర అనే రాక్షసుణ్ణి చంపి గ్రామాన్ని దాని ప్రజలను కాపాడాడని కథలు. ఇది ప్రసిద్ధ ఆలయ పట్టణాలైన బేలూర్ మరియు హలేబేడు కొద్ది దూరంలో ఉంటుంది. త్రికుట అంటే 3 క్షేత్రాలు. ఈ త్రికుట ఆలయాన్ని 1200 సంవత్సరాల హోయాసల సామ్రాజ్యరాజు 2వ వీరభల్లాల నిర్మించారు. ఆలయం అంతా బలపపురాయి ఉపయోగించి నిర్మించారు. ఇది హోయాసల రాజు నిర్మించిన అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. బేలూరు మరియు హలేబేడులో ప్రసిద్ధ దేవాలయాలు క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయం దాని నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఈ త్రికుట ఆలయం మధ్య మందిరం వీరనారాయణ స్వామి, ఎడమవైపు వేణుగోపాల మరియు కుడివైపు యోగ నరసింహస్వామి కొలువై ఉన్నారు. 2 చెక్కిన ఏనుగులు ప్రవేశ ద్వారం చుట్టూ ఉన్నాయి. సకల గ్రామంపై రాతితో చెక్కబడిన 8 అడుగుల పొడవైన చతుర్భుజ వీరనారాయణ స్వామి, శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా తామరపై నిలబడి ఉన్నారు. విష్ణువు యొక్క 10 అవతారాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. హోయాసల దేవాలయంలో కనిపించే వృత్తాంతకథ ఏకరాతి స్తంభాల ఆనాటి శిల్పాల ప్రతిభకు అర్థం. 2వ గుడిలో ఏకశిలా శలాగ్రామంపై 8 అడుగుల వెడల్పైన వేణుగోపాల కృష్ణుడి యొక్క మంత్రముక్తమైన విగ్రహం ఒక కల్పవృక్షం కింద నిలబడి వేణువు పట్టుకుని ఉంటుంది. అతని చుట్టూ గోపిక, ఆవులు, రుక్మిణి, సత్యభామ బొమ్మలు ఉన్నాయి. ఇది భారతదేశపు ఉత్తమ కృష్ణమూర్తిగా ASI చే ధృవీకరించబడింది. 3వ గుడిలో కూర్చుని ఉన్న భంగిమాలో యోగ నరసింహస్వామి 7 అడుగుల వెడల్పైన మూర్తి శంఖ చక్రాలతో కలిగిన శ్రీదేవి మరియు భూదేవిచే ఇక్కడ దర్శనమిస్తున్నారు. హిరణ్యకాశపుడిని చంపిన తర్వాత నరసింహస్వామి కోపాన్ని తగ్గించుకోవడానికి యోగముద్రలో కూర్చుని ఉన్న భంగిమ ఇది కూడా ఏకశిలా శలగ్రామంతో చేసినదే. ఆ ఆలయం బయట గోడలు విలాక్షమైన హోయాసల దేవాలయాల వలె చెక్కబడి ఉన్నాయి. ఆ ఆలయం యొక్క అద్భుతం ఏంటంటే రథసప్తమి రోజు సూర్యుడి మొదటి కిరణం ఆలయ 7 తలుపులను దాటి వీరనారాయణ స్వామి యొక్క మూర్తిపై పడటం. ఇది ఒక ముఖ్యమైన సంఘటన కాబట్టి ఆ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతారు. ఇక్కడ జరుపుకునే పండుగలలో చైత్ర పూర్ణిమ, జన్మాష్టమి, రథసప్తమి మరియు నరసింహస్వామి జయంతి ఉన్నాయి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిన